హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారనుకుంటున్నాను. ఈ వీడియోలోని విశాఖపట్నంలో ఉన్న ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ మరి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదే మరి ఎంట్రన్స్ ఆఫ్ ద ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ అండి. స్టార్టింగ్ లో ఈ విధంగా డిఫరెంట్ బర్డ్స్, లెపర్డ్, ఫాక్స్, తర్వాత డిఫరెంట్ బర్డ్స్, మళ్ళీ వైట్ టైగర్, తర్వాత ఈ లిజర్డ్స్, ఫాక్సెస్, క్రోకోడైల్స్, తర్వాత ఇలా రకరకాలుగా చాలా బొమ్మలన్నీ బాగా పెట్టి బాగా డెకరేట్ చేశారు బయట. ఇది బుకింగ్ కౌంటర్ అండి. ఈ కౌంటర్ దగ్గర మీరు చూస్తే ఏంటంటే అడల్ట్స్ కి అయితే, పెద్దవాళ్ళకైతే 70 రూపాయలు, చిన్న వాళ్ళకైతే 30 రూపాయలు టికెట్ అండి ఇక్కడ. మరి ఫారెన్స్ కి అయితే వేరే ప్రైస్ ఉంటుంది. అదే విధంగా మనం ఒకవేళ కార్లో కానీ వెళ్ళామంటే 750 రూపీస్, అంటే 750 రూపాయలు తీసుకుంటున్నారు అనమాట. ఇది ఎంట్రన్స్ ఆఫ్ ద జూలాజికల్ పార్క్. మరి మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవగానే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి బ్యాటరీ వెహికల్ కూడా ఉంటుందండి. పెద్దోళ్ళకి అయితే 70 రూపాయలు, చిన్నపిల్లలకి అయితే 50 రూపాయలు. మరి ఫ్యామిలీ బుకింగ్ చేసుకోవచ్చు, 700 రూపాయలు తీసుకుంటారు. మనం చూస్తే డిఫరెంట్ యానిమల్స్ అన్ని ఏ యానిమల్స్ ఉంటాయో అవన్నీ కూడా లిస్ట్ ఈ విధంగా స్టార్టింగ్ లోనే మీకు పెట్టారు. ఇక్కడ డిఫరెంట్ క్రోకోడైల్స్, స్నేక్స్, లవ్ బర్డ్స్, పికాక్స్, జిరాఫీ, ఇవన్నీ కూడా, మరి ఆస్ట్రిచ్, ఇవన్నీ ఉన్నాయని ఇక్కడ పెట్టారు. చూద్దాం పదండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది డక్ అండి. మరి సింపుల్ గా డక్ అనుకోవద్దు. దీంట్లో గొప్పతనం ఏంటంటే ఒక రోజుకి మైగ్రేషన్ అయినప్పుడు ఇది ఆల్మోస్ట్ 1600 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది. ఇవి మెయిన్ గా ఏషియాలోని, రష్యాలోని ఉంటాయండి. దీని తర్వాత నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ రైనో అండ్ బ్లాక్ వైట్ స్వాన్స్ ఉన్నాయి. ఇవి మరి చూస్తే ఇవి బ్లాక్ గా ఉన్నాయి, చూసారా? ఇవి హంసలు అండి, ఇవి స్వాన్స్, హంసలు ఇవి. తర్వాత ఇది రైనో తెలుసు కదండి, చాలా బలిష్టంగా ఉంటుంది. ఇక్కడ మరి ఒకటే ఉన్నట్టుందండి. మరి చూస్తే ఒకటే కనిపించింది నాకైతే ఇక్కడ. మరి రైనోస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొద్ది ముందుకు వెళ్తే మనకి ఏంటంటే ఎలిఫెంట్స్ కనిపిస్తాయి. ఇవి ఏషియాటిక్ ఎలిఫెంట్స్ ఇక్కడ మరి అయితే ఎక్కువ ఉన్నాయి, కానీ మనకు డిస్ప్లేలో ఆ రెండే పెట్టారు ఎదురుగా. మరి లోపల కూడా కొన్ని ఉన్నాయండి ఇంకా కూడా. మరి వీటికి మేము వెళ్ళినప్పుడు గడ్డి పెడుతున్నారు అనమాట. చూడండి ఏ విధంగా తింటున్నాయి గడ్డిని. మరి ఈ విధంగా ఏషియాటిక్ ఎలిఫెంట్స్ ని ఇక్కడ మేము చూసాం. దాని తర్వాత కొద్ది ముందుకు వెళ్తే మనకి కోతి జాతికి చెందిన కోతులు కనిపిస్తాయండి. చాలా రకాల కోతులు ఉంటాయి. మరి ఇక్కడ ఈ కోతి జాతిని చూస్తే ఇవేంటంటే చూడండి, అవి ఎక్కువ రెడ్డిష్ గా ఉంటాయి బ్యాక్ సైడ్. మరి ఫర్ చూస్తే బ్రౌన్ గా ఉంటుంది. వీటికన్నా రకరకాల కర్రలను కట్టి, టైర్లు కట్టి, గాల్లో టైర్లు ఆలబడుతూ ఉంటాయి. ఇవి ఒక దగ్గర తిన్నగా ఉండవు. ఎప్పుడు చూసినా చూడండి ఎలా ఆడుతున్నాయో, అలా కర్రల మీద, టైర్ల మీద, అలా చెట్లు ఎక్కి, అలా ఎప్పుడు చూసినా అలా జంప్ చేస్తూనే ఉంటాయి. చూడండి ఎంతసేపు, చాలాసేపు నేను గమనించాను అనమాట. అలా గెంతడం, కింద ఒక వాటర్ చిన్న పాండ్ ఉంటుంది, ఆ పాండ్ లో పడ్డము, ఆ వాటర్ ట్యాంక్ లో పడ్డము, మళ్ళీ బయటికి రావడము, ఇలా కంటిన్యూస్ గా ఆడుతూనే ఉంటాయండి ఈ కోతులు. మరి చాలా ఎంజాయ్ చేయొచ్చు చూసినప్పుడు. తర్వాత ఇదొక మరి వేరే కోతి జాతి చెందింది. ఈ కోతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయన్నమాట. మరి అందుకని వీటిని చాలా జాగ్రత్తగా కాపాడుతుంది గవర్నమెంట్. అయితే ఇవేంటంటే మరి ఇవి మష్రూమ్స్ ని తింటాయంట, లీవ్స్ తింటాయి, రకరకాల రూట్స్ ని తింటాయి. కానీ చూడండి ఎంత అందంగా ఉందో. మరి మొహం పైన తెల్లని మచ్చలు ఉంటాయి. తర్వాత మొత్తం మంకీ అంతా చూస్తే బ్లాక్ గా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది చూడడానికి. దీని తర్వాత కొద్ది ముందుకు వెళ్తే మనకి ఏంటంటే చింపాంజీ అండి. మరి చింపాంజీ తెలుసు కదా, ఇది మరి హ్యూమన్ డిఎన్ఏకి, మనిషి యొక్క డిఎన్ఏకి చాలా దగ్గరగా ఉండే యానిమల్ ఇది. అది చూడండి ఎంత సైలెంట్ గా నీట్ గా కూర్చుంది. ఏం తింటదంటే ఇది లీవ్స్ ని, ఫ్రూట్స్ ని, సీడ్స్, ఇవన్నీ కూడా తింటదండి. నెక్స్ట్ ఇది అడవి కుక్క. ఈ అడవి కుక్క ఏంటంటే అండి చాలా డేంజరస్ కుక్క. ఇది చూడడానికి చిన్నగా లిలిపుట్ లాగా ఉంది, కానీ డిస్కవరీ ఛానల్లో చాలా సార్లు మనం చూసుంటాం. ఈ అడవి కుక్కలు ఏంటంటే మొత్తం సింహాన్ని కూడా మొత్తం వేటాడేస్తాయి అవసరమైతే, అంత బలిష్టంగా ఉంటాయి ఇవి. చాలా డేంజరస్ అనమాట. తర్వాత కొద్ది ముందుకు వెళ్తే మనకి లెపర్డ్స్ కనిపిస్తాయి. ఈ లెపర్డ్ చూడండి ఎంత బాగుందో, చాలా అందంగా ఉంది, చాలా చిన్నదిలా ఉంది. ఇది చూస్తే చాలా అందంగా ఉందండి లెపర్డ్ నుంచి కొద్ది మనం ముందుకెళ్తే టైగర్ కనిపిస్తుంది. ఈ టైగర్ మరి ఇక్కడ ఒకటే టైగర్ అయితే కనిపించింది నాకు, రెండు లేవు. ఆడుకుంటుంది నీట్ గా, హ్యాపీ తినేసి ఆడుకుంటుంది. అలాగా అటు ఇటు దొరులుతుంది, మంచిగా స్నానం చేసినట్టుంది, అటు ఇటు దొరులుతుంది టైగర్. మరి మనం మంచి టైగర్స్ చూడాలంటే ఒడిశాలోని భువనేశ్వర్ లో నందనకానన్ జూ పార్క్ లో చాలా ఎక్కువ ఉంటాయండి టైగర్స్ అయితే. మరి ఇక్కడ కూడా ఈ టైగర్ మనకు చాలా అందంగా ఉంది. ఇది కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది, యంగ్ గా ఉంది, చూడడానికి చాలా బాగుంది. ఈ టైగర్స్ దగ్గర 300+ కేజీస్ గ్రో అవుతాయి అనమాట. అంటే 300 కేజీల పైన ఇవి పెరుగుతాయి. సో ఇంకా అర్థం చేసుకోవచ్చు, అంత బరువు ఉన్న టైగర్ ఎప్పుడైనా మనల్ని అటాక్ చేస్తే మనం ఇంకా
చిన్న ఛాన్స్ కూడా ఉండదండి ఎస్కేప్ అవ్వడం. అందువల్ల ఏంటంటే దాని బరువు అంతే ఉంటుంది, అంతే హెవీగా ఉంటుంది. తర్వాత దాని గోళ్ళు కూడా చాలా పెద్దగా ఉంటాయండి. మరి అది పంచ్ కొట్టేటప్పుడు చాలా పవర్ ఉంటుంది దాంట్లో. దాంతోపాటు దాని బైటింగ్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కరిచేటప్పుడు చాలా బలంతో కరుస్తుంది. సో ఇవన్నీ స్ట్రెంగ్స్ దానికి ఉండడం వల్ల ఏంటంటే టైగర్ చాలా డేంజరస్ యానిమల్ వైల్డ్ క్యాట్స్ లోని. సో అందుకనే చాలా డామినేట్ చేస్తుంది అన్ని యానిమల్స్ కూడా మాక్సిమం. దీని తర్వాత వైట్ టైగర్ అండి. మరి ఈ వైట్ టైగర్ చాలా అందంగా ఉంది కూడా చూడడానికి. ఇక్కడ ఇది వైట్ టైగర్స్ ఎక్కువ ఎక్కడ ఉంటాయంటే ఇవి ఇండియాలోనే ఉంటాయి ఎక్కువ. వీటిని బెంగాల్ టైగర్స్ అని కూడా అంటారు. వీటి కళ్ళు చాలా బ్లూ కలర్ లో ఉంటాయి, బ్లూ ఐస్ ఉంటాయి దీనికి. తర్వాత వైట్ ఫర్ ఉండి దానిపైన బ్లాక్ స్ట్రైప్స్ ఉంటాయి ఈ వైట్ టైగర్ కి. ఇవి చాలా బలిస్టింగ్ ఉంటాయి ఇవి కూడా. మరి ఇండియాలో మాత్రమే ప్రత్యేకంగా కనిపిస్తాయి. అక్కడి నుంచి కొద్దిగా ముందుకు మనం వెళ్తే ఏంటంటే నెక్స్ట్ ఏషియాటిక్ లైన్స్ కనిపిస్తాయి. మరి ఏషియాటిక్ లైన్స్ మరి ఇవి కూడా చూడడానికి చాలా బాగుంటాయి. కాకపోతే ఆఫ్రికన్ లైన్స్ అంత పెద్దగా ఉండవు, కానీ చూడడానికి ఇవి కూడా చాలా బాగుంటాయండి. నాకైతే మరి ఒక ఏషియాటిక్ లైన్ అయితే కనిపించింది, మరి ఇంకోటి ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒకటే కనిపించింది నేను వెళ్ళిన లైన్. మరి తెలుసు కదండి, కింగ్ ఆఫ్ ద జంగిల్, మరి అడవికి రాజు అనమాట ఇదే లైన్. మరి అంత పవర్ఫుల్ అనమాట లైన్ అంటే. ఏ యానిమల్ సరే భయపడవలసిందే. అక్కడి నుంచి మళ్ళీ కొద్దిగా ముందుకు వెళ్తే జింకలు, దుప్పులు జాతికి చెందిన ఇవన్నీ యానిమల్స్ అన్ని అక్కడ ఉంటాయండి. ఆ జంతువులన్నీ ఉంటాయి చూడండి. వాటన్నిటికి ఇలా గ్రాస్ వేస్తారు, బాగా తింటున్నాయి నీట్ గా. అక్కడి నుంచి కొద్ది మనం ముందుకు వెళ్ళామంటే మళ్ళీ నక్క కనిపిస్తుందండి. చూడండి, ఇది జుత్తులు మరి నక్క అంటారు కదా, చూడండి ఈ విధంగా ఉన్నాయి. ఈ నక్కలు కూడా ఇప్పుడు ఏంటంటే అంతరించిపోతున్నాయి అనమాట. ఇవి కూడా చాలా తగ్గిపోతున్నాయి ఇండియాలోని నక్కలు చాలా వరకు తగ్గిపోతున్నాయి అనమాట. ఇవి ఎక్కువ ఎక్కడున్నాయంటే మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ అటు సైడ్ చాలా ఎక్కువ ఉంటాయంటే ఈ నక్కలు. మరి ఇవి ఏం చేస్తున్నాయంటే లోపల కూడా 2-3 గ్రూపులుగా విడిపోయి ఒకరి మీద ఒకటి ఫైటింగ్ చేసుకుంటున్నాయి. అలా పరిగెడుతూ ఆడుతూ అలా ఫైటింగ్ చేసుకుంటూ ఉన్నాయి అనమాట, ఆడుకుంటున్నాయి బాగా, చాలా హెల్తీగా. నెక్స్ట్ మరి బేర్ అండి. చూడండి, ఎలుగుబంటి. ఇది చూడడానికి ఇంత అందంగా ఉంటుంది కానీ చాలా డేంజరస్ అండ్ చాలా వైల్డ్ యానిమల్ ఇది. దీని అకౌంట్ లో ఆల్రెడీ రీసెంట్ గా ఒక చనిపోయినట్టున్నారు ఆల్రెడీ ఈ జూ పార్క్ లోనే. చాలా జాగ్రత్తగా ఉండాలి దీంతో. దాని తర్వాత నీటెనిగ్ అండి, హిపోపోటమస్. మరి హిపోపోటమస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఇవి. వీటిని తెలుగులో నీటి ఏనుగు అంటారండి. మరి నీటిలో ఎక్కువ ఉండడానికి ఇష్టపడతాయి ఇవి. చాలా బలిష్టంగా గా ఉంటాయి, ఏనుగులాగే చాలా హెవీగా ఉంటాయి అనమాట ఇవి కూడా. ఇవి మరి మనం గమనిస్తే మరి మనం డిస్కవరీ ఛానల్ అప్పుడు చూసినప్పుడు మనకి చాలా దీని గురించి అర్థమవుతుంది. ఏంటంటే ఈవెన్ లైన్స్ ని కూడా ఇవి తరిమేస్తాయి. ఒక్కోసారి లైన్ కూడా భయపడుతుంది వీటికి. ఇవి ఉండే చోటే వాటర్ లోని క్రొకడైల్స్ అవి ఉన్నా సరే క్రొకడైల్స్ వీటిని ఏం అనవు. ఎందుకంటే వీటికి గెలికాయంటే క్రొకడైల్స్ ని మాకు పట్టుపడతాయి, ఇవి అతను చంపేస్తాయి క్రొకడైల్ ని కూడా. అంత పవర్ఫుల్ ఈ యానిమల్స్. ఇక్కడ నుంచి ఇంకా కొద్ది ముందుకు వెళ్తే మనకి ఏం కనిపిస్తాయంటే మొత్తం స్నేక్స్ కనిపిస్తాయండి, రకరకాల స్నేక్స్. నాగుపాములు, తర్వాత జరుగుడ్లు, ఇవన్నీ కూడా ర్యాట్ స్నేక్స్ అనమాట జరుగుడ్లు అంటే. మరి జరుగుడ్లు, కొండ చెలువలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ పార్క్ లోని. మరి అవన్నీ కూడా వీళ్ళు బాగానే డిస్ప్లేలో పెట్టారు. మరి ఇక్కడ చూస్తే ఈ యొక్క చూడండి, అవి 2 వస్తున్నాయి కదా, అవి జరుగుడ్లు అండి, ర్యాట్ స్నేక్స్. చాలా యాక్టివ్ గా ఉంటాయి అవి చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయి, రెండును చాలా బాగా ఆడుకుంటున్నాయి. మేము వెళ్ళినప్పుడు కరెక్ట్ వీడియో తీసిన టైంలోనే ఈ విధంగా అవి ఎంజాయ్ చేస్తున్నాయి సరదాగా. మంచి హ్యాపీగా ఉన్నాయి, మంచి మూడ్ లో ఉన్నాయి, ఇవి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాయి. అవి అలా వీడియో తీసాను, చాలా నచ్చింది నాకైతే. దాని తర్వాత కొంత ముందుకెళ్తే కొండ చెలువ ఉంటుంది. అది చూడండి, ఆల్రెడీ ఒక ర్యాబిట్ ని తినేసి నీట్ గా హ్యాపీగా చెట్టు ఎక్కి పడుకుంది. అది ఇంకా ఆ ర్యాబిట్ డైజెషన్ అయినంత వరకు కొండ చెట్టు మీద దిగదనుకుంటా కిందకి. ఇంకా దీనికి ఏం చేస్తున్నారంటే లోపల వైట్ ర్యాబిట్స్ పడేస్తున్నారు. ఆ వైట్ ర్యాబిట్స్ లోపల ఆడుకుంటూ ఉంటాయి. వీటికి మళ్ళీ ఆకలేసినప్పుడు నీటి కిందకు వచ్చి ఆ వైట్ ర్యాబిట్స్ మళ్ళీ పట్టుకుని పైకి వెళ్ళిపోతున్నాయి. వీటి తర్వాత ముందుకు వెళ్తే ఏంటంటే తాబేళ్లు ఉంటాయి అక్కడ. ఈ టార్టైజ్ చూడండి, తాబేళ్లు అక్కడ ఉన్న ప్లేస్ చాలా తక్కువ, దాంట్లో లోపలికి వెళ్ళిపోతుంది, ఇంకా దూరుకుంటది. ఓకేనా. తర్వాత ముందుకు వెళ్తే మనకి మళ్ళీ క్రొకడైల్స్ అవి కనిపిస్తాయండి, మొసళ్ళు కనిపిస్తాయి. ఈ మొసళ్ళు చాలా పవర్ఫుల్ తెలుసు కదండి. మొసళ్ళు ఇలాగా ఉన్నాయన్నమాట, మొసళ్ళు కూడా ఉన్నాయి జూ పార్క్ లో బాగానే. ఇంకా ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఉడలు కనిపిస్తాయండి. ఉడుము చూడండి, ఉడుము ఎంత పెద్దగా ఉందో. ఇవి ఎక్కువ చెట్ల మీద ఉండడానికి ఇష్టపడుతున్నాయి. ఇక్కడ గమనించింది నేను, ఇలాగ ఉడలు ఉన్నాయి. ఉడుముల తర్వాత మనం క్రొకడైల్స్, ఉడుములు ఇవన్నీ చూసాక కొద్ది ముందుకు వెళ్తే మళ్ళీ మనకి ఏంటంటే డీర్స్ ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. ఇవి మాత్రం డీర్స్ మాత్రం ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి ఈ పార్క్ లోని. ఆ తర్వాత మనకి ఈ యొక్క బర్డ్స్ ఉన్న ప్లేస్ కి వస్తాము. ఎక్కువ పికాక్స్, రకరకాల పికాక్స్ అన్ని ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. పికాక్స్ మాత్రం చాలా అందంగా ఉన్నాయండి. ఇక్కడ రకరకాల పికాక్స్ ఉన్నాయి. ఇగో మరి చూడండి ఎంత అందంగా ఉందో ఇది. మరి దీని తర్వాత వైట్ పికాక్ కూడా ఉంది ఈ జూ పార్క్ లో.
మనకి వైట్ పీకాక్ కూడా చాలా బాగా అనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. ఇలాగా లవ్ బర్డ్స్ కూడా ఉన్నాయండి వీటితో పాటు. మరి లవ్ బర్డ్స్ అది ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, ఆల్రెడీ ప్రీవియస్ వీడియో అందులో ఉన్నాయి కదని చెప్పి నేను వాటిని ఇందులో ప్రత్యేకంగా చూపించలేదు. ఇంకా ఈ యొక్క చిన్న జింకపల్లి చూసారా, తప్పైంది, బయట తిరుగుతుంది అది. అక్కడి నుంచి కొద్దిగా మనం ముందుకు వస్తే జిరాఫీ కనిపిస్తుంది. జిరాఫీలు ఉన్నాయి, చాలా యంగ్గా ఉన్నాయి, చాలా చిన్నవి జిరాఫీలు ఇవి లోపల మంచిగా అన్నం తింటున్నాయి అనమాట. ఈ విధంగా మరి జూ పార్క్ అయితే మాత్రం చాలా బాగుందండి చూడడానికి. అక్కడి నుంచి కొద్దిగా ముందుకెళ్తే మనకు ఆస్ట్రిచెస్, ఈము బర్డ్స్ అవన్నీ కనిపిస్తాయి. ఈ ఈము బర్డ్స్ యొక్క ఎగ్స్ కూడా పెట్టారండి కిందన, అవి కూడా ఈ డిస్ప్లేలో పెట్టారు. మరి ఇంతటితో ఈ జూ పార్క్ వీడియో చేయడం అయిపోయిందండి. ఇలానే సపోర్ట్ చేస్తుండండి, ఇంకా మంచి వీడియోస్ ముందుకు వస్తుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.